ఎవరు పాడతారు? లేడీస్ అండ్ జెంటిల్మెన్, అశ్రిత్ రాఘవ. ఏం పాడతావురా? అదేనా మెమరీ ఉందా? నేను పాడబోయే పాట పేరు రసిక రాజా, సినిమా జయభేరి, పాడిన వారు ఘంటసాల గారు, మ్యూజిక్ పెండ్యాల నాగేశ్వరరావు గారు, లిరిక్స్ నాకు తెలియదు, నువ్వు చెప్పు. చెప్పు. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు. కరెక్ట్లే. ఇంత పెద్ద పేర్లు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలని దాని తర్వాత మధ్యలో మన వేరే కన్ఫ్యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు క్లాసికల్ మ్యూజిక్ అంటే ఏంట్రా? క్లాసికల్ సాంగ్ రౌండ్ అంటే ఏంటి? ఇప్పుడు సినిమాలో వచ్చే శాస్త్రీయ గీతాలు. రసిక రాజా తగువారము కామా, రసిక రాజా తగువారము కామా,
అన్నాడు శాస్త్రీయ సంగీతం అంటే ఏంటో తెలియదు నీకు. తెలీదు సార్. ఈ పాటకి స్వరం రాసుకున్నావా? అవును సార్. మీకు ఎలా తెలిసింది? ఆ స్వరం నాకు నేర్పిస్తావని? డెఫినెట్లీ. డెఫినెట్గానా? ఎస్ సార్. జడ్జ్మెంట్ ఎవరిని? విజయప్రకాష్ గారు. విజయప్రకాష్ గారు. పాడుతా తీయగా కార్యక్రమం ఎస్వివి సార్ ప్రార్థన. ఈరోజు ఆ ప్రార్థన ఫలించింది అనుకున్నా. థ్యాంక్ యూ సార్. భవిష్యంలో వచ్చే ఈ కార్యక్రమంలో ఇన్ ఫ్యూచర్ ఎలాంటి సింగర్స్ వస్తారని ఈ రోజు కనబడింది నాకు. థ్యాంక్ యూ సార్. ఆశ్రిత్ రాఘవ ఇస్ ఎ గుడ్ సింగర్, దాంట్లో డౌట్ లేదు. కానీ నాట్ ఓన్లీ ఎ గుడ్ సింగర్, ఐ కెన్ డూ మిరకల్స్ అని ఈరోజు ఫైనల్స్లో వాడు నిరూపించాడు. ఫైనల్స్లో పాడితే ఇలా పాడాలి ఆశ్రిత్ రాఘవ, పాడితే ఇలా పాడాలి. ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ సాంగ్. ఎందుకంటే ఆరోహణంలో ఒక రాగం, అవరోహణంలో స్పెషలీ ఎండ్లో సడన్ గా ఒక చక్రవాక ఛాయ వస్తుంది. చెప్పు ఏదో చెప్తున్నావు సార్. ఈ రాగం విజయానంద చంద్రిక, కానడ రాగం, చక్రవాకం రాగం మిక్స్ సార్. అవును, ఎగ్జాక్ట్లీ. నాకు విడివిడిగా వచ్చు, కానీ ఒక విజయానంద చంద్రిక రాదు. పర్లేదు, కానీ ఇట్స్ వెరీ డిఫికల్ట్. సడన్ గా అవరోహణంలో ఎండ్లో అలా చక్రవాకం వచ్చేస్తుంది. దాన్ని ఎలా, హౌ డు యూ మేనేజ్? అది ఘంటసాల గారు పాడారు. ఆయన ఆశీర్వాదంతో ఈరోజు ఆశ్రిత్ రాఘవ పాడాడు. థ్యాంక్ యూ సార్. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఆశ్రిత్. ఫైనల్స్ లో ఎవరు గెలుస్తారో నాకు తెలీదు, కానీ ఈ పర్ఫార్మెన్స్ గెలిచింది, ఈ పాట గెలిచింది. థ్యాంక్ యూ సార్. పాట గెలిచింది, ఘంటసాల గారి పాట, నాగేశ్వరరావు గారి కంపోజిషన్ మరొక్కసారి గెలిచింది విశాఖపట్నంలో. ఈ ప్రేక్షకులే సాక్షి. దానికి చాలా బాగా పాడావు, చాలా బాగా పాడావు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చంద్రబోస్ గారు. ఆశ్రిత్ రాఘవ, నమస్తే సార్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నువ్వు అంటే గొప్ప గాయకుడివే కాదు, తెలివైన గాయకుడివి కదా. థ్యాంక్ యూ సార్. మిగతా ఎపిసోడ్లలో ఒక్కొక్క ఎపిసోడ్లో ఒకసారి వారుణాస్త్రం, ఒకసారి ఆగ్నేయాస్త్రం, ఇంకొకసారి పాశుపతాస్త్రం వదిలావు. ఈసారి మాత్రం తెలివిగా బ్రహ్మాస్త్రం వదిలాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత తీసేసి కొత్త సామెత పిట్ట కొంచెం పట్టు ఘనం అనాలి ఈ పాట విన్న థ్యాంక్ యూ తర్వాత. సో మచ్ సార్. సరదాగా చెప్పాలంటే మొన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ T20 మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఆడేసావు ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ సార్. గారు, నిన్ను చూసి ఫస్ట్ ఆశ్చర్యపోయా. ఇంతున్నాడు. చాలా మందిని చూసాం, చైల్డ్ ప్రాడిజీ, ఈ వయసులో పాడే వాళ్ళని చూసాం. ఆశ్చర్యం నుంచి అద్భుతానికి ఎలా ఎదిగిపోయావో మా కళ్ళ ముందు నాకు అమేజింగ్ గా ఉంది. అద్భుతం నుంచి ఇవాళ అమోఘానికి ఎదిగావురా నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. నీకు మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు. థ్యాంక్ యూ మ్యామ్. గ్రేట్, ఫెంటాస్టిక్. సో మచ్ సార్. ఏంటి వెయిటింగ్? ఇంకేం కావాలి నీకు?